రథసప్తమి రోజు కానీ లేదా మాఘపు ఆదివారాలు కానీ ఖచ్చితంగా సూర్యనారాయణ స్వామివారు పూజ చేయాలి. ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యనారాయణ స్వామివారు. ప్రస్తుతం ఆరోగ్యం అవసరం లేని వారు కానీ లేదా రోగాలు లేని వాళ్ళు కానీ ఎవరు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాబోయే రోజుల్లో మనకి ఎటువంటి రోగాలు రాకుండా ఉండాలని కూడా సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకోవాలి. అందులోనూ ఈ మాఘమాసంలో సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనకు ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటిది సూర్యనారాయణ స్వామివారి పూజ. కాబట్టి రథసప్తమి రోజు కానీ మాఘపాదివారాలు కానీ సూర్యనారాయణ స్వామివారికి ఎలా పూజ చేసుకోవాలో దానికి సంబంధించిన పూర్తి పూజా విధానాన్ని అంతటిగా మీకు వీడియోగా తయారు చేసాము. దానికి సంబంధించిన పూర్తి వీడియో లింక్ కింద ఇస్తున్నాను చూడండి. తెలుగులో మీకు సూర్యనారాయణ స్వామివారి పూజా విధానం రథసప్తమి రోజున కనపడుతుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని మీ ఇంట్లో మీరు భక్తి శ్రద్ధలతో చక్కగా పూజ చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి అని తెలియజేస్తూ, అలాగే మీ కనుక సూర్యనారాయణ స్వామివారి ఇష్టమైన ఆరోగ్యం కావాలన్నా ఒకసారి ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేసే ప్రయత్నం చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియజేస్తూ స్వస్తి.